గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. గాల్ స్టోన్స్ ఉన్నాయని ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి, గాల్ స్టోన్ ట్రీట్మెంట్ లో రీసెంట్ అడ్వాన్సెస్ గురించి మనకు తెలియజేయడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, గాల్ స్టోన్స్ ఉన్నాయి అని అసలు ఎలా సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ముఖ్యంగా మనకి డయాగ్నోజ్ అయితే 3 రకాలుగా తెలుస్తుందండి. ఒకటి ఏంటంటే కొంతమందికి సిమ్టమ్స్ వస్తాయి. ముఖ్యంగా చాలామందికి ఏంటంటే పొట్టలో నొప్పిలాగా అనిపిస్తుంది. పై పొట్టలో నొప్పి ముఖ్యంగా రైట్ సైడ్ రావడము తిన్న తర్వాత. ముఖ్యంగా చాలామందికి ఏంటంటే ఈ నొప్పి తిన్న తర్వాత, ఎస్పెషల్లీ హెవీగా తిన్నారు, ఏదైనా కొవ్వు పదార్థాలు ఎక్కువ తిన్నారు, స్వీట్స్ తిన్నారు, ఆ తర్వాత పెయిన్ లాగా వస్తుందన్నమాట. నొప్పిలాగా వచ్చి కొంతమందికి వీపు వైపు కూడా వెళ్తూ ఉంటుంది. ఇది క్లాసికల్ డిస్క్రిప్షన్ చెప్తాం అనమాట. అంటే బిలియరీ కోలిక్ అంటాం దీన్ని. అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఇలాంటి నొప్పి క్లాసికల్గా డిస్క్రైబ్ అవుతుంది. ఎవరికైతే పేషెంట్కి ఇలాంటి నొప్పి చెప్తారో వాళ్ళకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండే ఛాన్సులు చాలా ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే నొప్పి రాదు, ఎసిడిటీ ప్రాబ్లం అనుకుంటారు. తిన్నాక బరువుగా అనిపించడము, అరగట్లేదు, హెవీనెస్, ఎప్పుడో కాకుండా మామూలుగా రొటీన్గా ఇంట్లో ఆహారం ఎప్పుడు ఆహారం తిన్నా కానీ రిపీటెడ్గా ఇట్లా వస్తుంది అన్నా కూడా కొంతమందికి దీన్ని అంటారంటే డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటాం. ఇలాంటి సిమ్టమ్స్ అల్సర్ తోటి వస్తాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్ తోటి వస్తాయి. రెండు ఒకేందుకు వస్తాయంటే రెండిటికి కూడా ఎక్కడైతే పొట్టలో అల్సర్ వస్తుందో గాల్ బ్లాడర్ కూడా దాని పక్కనే ఉంటుంది. సో నరాల సప్లై ఒకటే ఉంటుంది కాబట్టి సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయి. సో ముఖ్యంగా ఇలాంటి 2 సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం పేషెంట్స్కి అడ్వైస్ చేసేది అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకోమని చెప్తామన్నమాట. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా లేదా ఇవి తెలుస్తాయి. ఇది కాకుండా 2 డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్ అనమాట. కొంతమంది ఏంటంటే ఫస్ట్ టైమే కాంప్లికేషన్స్ తోటి వస్తారు. అంటే జాండీస్ లాగా రావడము, ప్యాంక్రెటైటిస్ రావడము. ప్యాంక్రెటైటిస్ అంటే సివియర్గా పెయిన్ వచ్చేస్తుంది. పెయిన్ కంటిన్యూస్గా జ్వరంతో పాటు వాంతి, జాండీస్ ఇవన్నీ వచ్చినప్పుడు అంటే కాంప్లికేటెడ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం. ముఖ్యంగా చాలామందికి పేషెంట్స్కి ఏంటంటే ఫస్ట్ సిమ్టమ్స్ మొదలవుతాయి. సిమ్టమ్స్ అంటే నొప్పి, లేకపోతే నేను ముందు చెప్పినట్టు డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటాం. ఇలాంటివి మొదలైన తర్వాత కాంప్లికేషన్స్కి వెళ్తాయి. కాకపోతే అరుదుగా కొంతమందిలో ఎస్పెషల్లీ పేషెంట్స్కి డయాబెటీస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ప్రజెంటేషన్ ఇట్సెల్ఫ్ కెన్ బి కాంప్లికేషన్స్ తోటి రాగలుగుతారు అనమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఈ మధ్య టైంలో ఎట్లా డయాగ్నోస్ అవుతుందంటే రొటీన్గా హెల్త్ స్క్రీనింగ్లో మన అల్ట్రాసౌండ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. సో అలా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు చాలామందికి ఏం సిమ్టమ్స్ ఉండవు, సైలెంట్గా ఉంటాయి అనమాట. వాట్ వీ కాల్ ఇస్ సైలెంట్ గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అప్పుడు సిమ్టమ్స్ ఏవి ఉండవు, వాళ్ళకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ కనిపిస్తాయి. అప్పుడు వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు డాక్టర్, అయితే ఇప్పుడు సిమ్టమ్స్ వచ్చి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అని అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి? ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చి కన్ఫర్మ్ అయింది అంటే అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా అనేది క్వశ్చన్ డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్. ఇప్పుడు ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయి, లేదంటే ఎవరికైతే కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. గాల్ బ్లాడర్లో స్టోన్స్కి కరిగించే మందులు అంటూ ఏవి లేవు. మెడికల్ అంటే మా వైద్య విధానంలో అలాంటి కరిగించే మందులు లేవు. కొంతమంది హోమియోపతి ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు. కానీ మా ప్రిన్సిపల్ ఏంటి అంటే ఒకసారి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయి అంటే అక్కడ గాల్ బ్లాడర్ పనిచేయట్లేదని. ఇప్పుడు కావడానికి ఇవి స్టోన్సే కావచ్చు. చాలామంది అంటే దీన్ని కిడ్నీ స్టోన్స్తో కంపేర్ చేస్తారు. కరగడానికి ఏదైనా మందులు ఉంటాయా ఇట్లాంటివి. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినప్పుడు దాని అర్థం అంటే గాల్ బ్లాడర్ పనిచేయట్లేదు. సో గాల్ బ్లాడర్ పనిచేయనప్పుడు అక్కడ మనం ఎంత దానికి మందులు ఇచ్చినా కానీ అది కరగవు. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ పోవాలి అంటే దాన్ని సర్జరీ విధంగా శస్త్రచికిత్స లెప్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేస్తామన్నమాట. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సర్జరీ ఇదే సేమ్ ఉంది, లాస్ట్ 30-40 ఏళ్ళుగా సేమ్ ఉంది. కాకపోతే ఎట్లా దాన్ని అప్రోచ్ అవుతాము అన్న దాంట్లో అడ్వాన్సెస్ వచ్చినాయి. ముందు ఓపెన్ సర్జరీ ఉండేది, ఇప్పుడు లెప్రోస్కోపీకి వచ్చింది. నెక్స్ట్ వీఆర్ గెటింగ్ ఇంటూ రోబోటిక్ సర్జరీస్. సో మినీ లెప్రోస్కోపీ అని చెప్పి ఇవన్నీ టెక్నిక్స్ అనమాట. వీటితో ఏంటంటే పేషెంట్ యొక్క రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ ఆప్షన్ వైద్యపరంగా ఒకటే ఏంటంటే అది లెప్రోస్కోపీ చేసి తీసేయాలి. కాకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చిన అందరికీ కూడా లెప్రోస్కోపీ అవసరం లేదు. మన లెప్రోస్కోపీ నేను మీకు ముందు చెప్పినట్టు హెల్త్ స్క్రీనింగ్లో కొంతమందికి సైలెంట్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి. వాళ్ళకి అంటే అల్ట్రాసౌండ్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి కాబట్టి పేషెంట్కి ఏం సిమ్టమ్స్ ఉండవు. ఇలాంటి వాటిని సైలెంట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం. ఇలాంటి వాళ్ళకి ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి లేవు అంటే వాళ్ళకి మనం సర్జరీ అడ్వైస్ చేయం. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ లెప్రోస్కోపీ అవసరం లేదు. ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో, రెండోది ఎవరికైతే కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అంటే సర్టన్ హై రిస్క్ గ్రూప్స్ అనమాట. ఇదేంటి అంటే అన్కంట్రోల్ డయాబెటీస్, పేషెంట్స్ ఎవరికన్నా ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నారు, వీళ్ళకి ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. లేకపోతే పేషెంట్స్ విత్ HIV
లేకపోతే రీనల్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో గాల్ బ్లాడర్ స్టోన్స్లో డైరెక్ట్గా కాంప్లికేషన్స్కి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఇలాంటి హై రిస్క్ గ్రూప్స్ పేషెంట్స్ ఎప్పుడైనా మనకి రొటీన్ హెల్త్ స్క్రీనింగ్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ అని కనిపించాయి అంటే వాళ్ళకి లెప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాం. ఎస్ డాక్టర్, అయితే గాల్ స్టోన్స్ రిమూవ్ చేస్తూ ఉంటారు కదా, అయితే గాల్ స్టోన్సే రిమూవ్ చేస్తారా, గాల్ బ్లాడర్ కూడా రిమూవ్ చేస్తారా? ఎలాంటి సందర్భాల్లో గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడు వచ్చినా కానీ మనం ఆధునిక ఈ వైద్య విధానం ప్రకారం ఏంటంటే లెప్రోస్కోపీ చేసి గాల్ బ్లాడర్ కూడా రిమూవ్ చేస్తాం. ఇప్పుడు స్టోన్స్ ఒక్కటే ఎవరు రిమూవ్ చేయరు. ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ముఖ్యంగా రావడానికి కారణం గాల్ బ్లాడర్ పనిచేయకపోవడం. గాల్ బ్లాడర్ని మనం వెస్టిజియల్ ఆర్గాన్ అంటాం. అంటే ఇప్పుడు కొన్ని అవయవాలు బాడీలో ఉంటాయి, అపెండిక్స్ లాంటిది లేకపోతే గాల్ బ్లాడర్ లాంటివి. వీటికి ఎవల్యూషనరీగా ఏంటంటే మనం హ్యూమన్స్ ఎవల్యూషన్ ప్రకారం యానిమల్స్ నుంచి వచ్చినట్టు. సో ఇవి జంతువుల్లో పనిచేస్తాయి, మనుషుల్లో అంత అవసరం లేదు. సో అలా పని చేయనప్పుడు ఏంటంటే అవి గ్రాడ్యువల్గా వాటిలో ఒక హీలింగ్ కెపాసిటీ తక్కువ అయిపోతుంది, సైజ్ చిన్నది అవుతుంటుంది. సో దాంట్లో ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో గాల్ బ్లాడర్ పని చేయడం ఆగిపోతుంది. గాల్ బ్లాడర్ పని చేయడం ఆగిపోయినప్పుడు వాట్ వి కాల్ as స్టాసిస్. స్టాసిస్ అంటే అక్కడ గాల్ బ్లాడర్ అనేది లివర్ కింద ఉంటుంది. సో బైల్ జ్యూస్ ఏదైతే ఫ్రీగా మూవ్ అవ్వాలో గాల్ బ్లాడర్లో ద ప్రిన్సిపల్ ఏంటి అంటే గాల్ బ్లాడర్ బిట్వీన్ మీల్స్ గాల్ బ్లాడర్లో బైల్ స్టోర్ అయ్యి బిట్వీన్ మళ్ళీ ఆహారం తిన్నాక అది దానికి మూమెంట్ రావాలి. కాకపోతే ఇది జరగదు. ఈ స్టాసిస్ వచ్చినప్పుడు ఏంటి అంటే అక్కడ కదలికపోతుంది. కదలికపోయినప్పుడు ఏంటంటే ప్రెసిపిటేట్ అవుతాయి అన్నమాట స్టోన్స్. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థియరిటికల్గా ఒకసారి గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినాయి, మనం ఒట్టి స్టోన్సే రిమూవ్ చేస్తే వాళ్ళకందరికీ మళ్ళీ వచ్చేస్తాయి. సో అలా ఎవరు చేయరు. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడైతే సర్జరీకి వస్తారో మనం స్టోన్స్తో పాటు గాల్ బ్లాడర్ కూడా రిమూవ్ చేస్తాం, కంప్లీట్గా రిమూవ్ చేయాలి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, కొంతమంది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో వస్తారన్నమాట. అంటే గాల్ బ్లాడర్ బాగా వాచిపోయి ఉంటుంది, అది వెళ్ళి చుట్టుపక్కల లివర్కి బైల్ డక్ట్స్ అంటాం, ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, వీటికి అతుక్కుని ఉంటుంది. అప్పుడు కొన్నిసార్లు ఏంటంటే సర్జికల్గా మనం ఆలోచించేటప్పుడు దాన్ని సపరేట్ చేయడం డిఫికల్ట్ అయిందనుకోండి, అప్పుడు సబ్ టోటల్ కొలిసిస్టెక్టమీ అని చేస్తాం. ఎందుకు అంటే టు ప్రివెంట్ డ్యామేజ్ టు వేరే ఆర్గాన్స్కి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు. అలాంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు మనం మళ్ళీ గాల్ స్టోన్స్ రావడం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఎలెక్టివ్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ మనకి డయాగ్నోస్ అవుతుందో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంప్లీట్గా లెప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాలి, తొలగించాలి స్టోన్స్తో పాటు, సో దట్ మళ్ళీ రావు. డాక్టర్, అయితే గాల్ బ్లాడర్ అయితే రిమూవ్ చేయాలి కంపల్సరీ అంటున్నారు కదా, ఇలా రిమూవ్ చేయడం వల్ల డైజెషన్కి ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందంటారా? ఇది చాలామంది పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే మాకేదన్నా ఎసిడిటీ వస్తుందా, డైజెషన్ తక్కువ అవుతుందా, లూజ్ మోషన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మిస్కన్సెప్షన్స్ అనమాట. గాల్ బ్లాడర్ మనం ఎప్పుడు రిమూవ్ చేస్తామంటే స్టోన్స్ వచ్చినాయంటే గాల్ బ్లాడర్ యాక్చువల్గా పనిచేయట్లేదు బాడీలో, ఫిజికల్గా అక్కడ ఉంది, కాకపోతే అది పనిచేయట్లేదు. అలా పనిచేయని ఆర్గాన్ని మనం తీసేస్తున్నాం. సో అది ఎందుకు తీస్తాము అంటే గాల్ బ్లాడర్ అక్కడ ఉన్నందువల్ల ఈ స్టోన్స్ అక్కడి నుంచి లివర్లోకి ప్యాంక్రియాస్లోకి మైగ్రేట్ అవుతాయి. మైగ్రేట్ అయ్యి దాంతోపాటు ఇన్ఫెక్షన్, జాండీస్, ప్యాంక్రెటైటిస్ ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. సో అవి రాకుండా ఉండేందుకు మనం గాల్ బ్లాడర్ను అలాంగ్ విత్ ద స్టోన్స్ రిమూవ్ చేస్తాం. ఏదైతే అవయవం పనిచేయట్లేదు మన బాడీలో దాన్ని రిమూవ్ చేయడం వల్ల డైజెషన్కి అయితే ఎఫెక్ట్ కాకూడదు. రెండోది మిస్కన్సెప్షన్ ఏంటంటే గాల్ బ్లాడర్లోనే బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుందని అనుకుంటారు. యాక్చువల్గా బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అయ్యేది లివర్లోంచి. ఈ లివర్ ఈజ్ ఇంపార్టెంట్. గాల్ బ్లాడర్ అనేది ఓన్లీ ఒక రిజర్వాయర్ ఫంక్షన్ అనమాట, బిట్వీన్ మీల్స్ బైల్ని ప్రిజర్వ్ చేసేందుకు. కాకపోతే మనుషుల్లో మనం ఏంటంటే రెగ్యులర్గా ఫుడ్ అది తీసుకుంటాం కాబట్టి బిట్వీన్ మీల్స్ ఆ రిజర్వాయర్ కెపాసిటీ ఏదైతే ఉందో అది లివర్ విల్ టేక్ కేర్. సో గాల్ బ్లాడర్ తీయడం వల్ల ఎసిడిటీ, ఇండైజెషన్ లేకపోతే లూజ్ మోషన్స్ ఇట్లాంటివి థియరిటికల్గా రాకూడదు. ఇది ప్రాబ్లమ్స్ మనం ఎందుకు పేషెంట్స్లో మిస్కన్సెప్షన్ అంటే కొంతమందికి అల్సర్ డిసీజ్ ఉండొచ్చు, నేను చెప్పినట్టు అల్సర్ డిసీజ్ ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా వెళ్ళి ఎసిడిటీ అని చెప్పి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు అందులో గాల్ బ్లాడర్ స్టోన్స్ కనిపిస్తాయి. కాకపోతే ఈ స్టోన్స్ మేబీ సైలెంట్. సో వాళ్ళకి మనం వెళ్ళి గాల్ బ్లాడర్ స్టోన్ రిమూవ్ చేసామనుకోండి, వాళ్ళకి ఎసిడిటీ అది కంటిన్యూ అవుతుంది. వాళ్ళు అనుకుంటారు మనకి లెప్రోస్కోపీ చేసిన తర్వాత సిమ్టమ్స్ పెరిగినాయి, బట్ వీఆర్ నాట్ ట్రీటింగ్ ద డిసీజ్ దర్. సో ఎవరికైతే ఎసిడిటీ, ఇండైజెషన్ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళకి గాల్ బ్లాడర్ తొలగించే ముందు ఎండోస్కోపీ కూడా అడ్వైస్ చేస్తాం. ఎస్ డాక్టర్, అసలు ఈ గాల్ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అండ్ ఎందుకు దీని సైజు ఫ్రీక్వెంట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది? గాల్ బ్లాడర్ స్టోన్స్ అని ముఖ్యంగా రెండు రకాల స్టోన్స్ చెప్తామండి. ఒకటి కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, రెండవది పిగ్మెంట్ స్టోన్స్ అంటాం. 90% గాల్ బ్లాడర్ స్టోన్స్ కొలెస్ట్రాల్ స్టోన్స్, 10% మందికి పిగ్మెంట్ స్టోన్స్ అంటాం.
పిగ్మెంట్ స్టోన్స్ అంటే కొంతమందికి బై బర్త్, కొంతమందికి బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి, హిమోలైటిక్ అనీమియాస్ అంటాం అనమాట. వీళ్ళని ఏంటంటే బ్లడ్ తరచుగా పాడైపోతుంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ బైలరీ ఎక్స్క్రీషన్ ప్రోడక్ట్స్ బిలిరూబిన్ ఇది ప్రెసిపిటేట్ అవుతుంది లివర్ కింద, అది పిగ్మెంట్ స్టోన్స్ అంటాం. బట్ మెజారిటీ ఆఫ్ ద 90% స్టోన్స్ కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాం. కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని కాదు. ఆబ్వియస్గా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద టైం మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ చూసేది 30, 40, 50 ఏళ్ళ వాళ్ళలో. వీళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు. ఈ స్టోన్స్ వచ్చింది నేను మీకు చెప్పినట్టు గాల్ బ్లాడర్ స్టేసిస్, డిస్కైనేసియా, అంటే అక్కడ కదలికపోయింది. సో నార్మల్గా బాయిల్ ప్రొడ్యూస్ అయినప్పుడు అక్కడ ఫ్రీక్వెంట్గా మూమెంట్ ఉండాలి. అది ఇప్పుడు వాటర్ ఒక దగ్గర స్టెగ్నెంట్గా ఉందనుకోండి, కింద ఎలా ప్రెసిపిటేట్ అవుతుందో సాల్ట్స్, కొలెస్ట్రాల్ కూడా అలాగే ప్రెసిపిటేట్ అవుతుంది. అలా ప్రెసిపిటేట్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఒకసారి స్టోన్ ఫామ్ అయిన తర్వాత దాని మీద ఫర్దర్ మోర్ అండ్ మోర్ లేయర్స్ డిపాజిట్ అయ్యి సైజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. డాక్టర్, ఈ గాల్ స్టోన్స్ని అసలు ఎలా డిటెక్ట్ చేయాలి? లైక్ ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి గాల్ స్టోన్స్ ఫామ్ అయితే? ముఖ్యంగా నేను చెప్పినట్టు సిమ్టమ్స్, ఒకటి నొప్పి లాగా ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి పై పట్టులో నొప్పి వస్తుంది. ప్రిడామినెంట్లీ రైట్ సైడ్ కానీ మధ్యలో కానీ నొప్పి వచ్చి కొంతమందికి బ్యాక్ వైపు కూడా వెళ్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ తిన్న తర్వాత హెవీ ఫుడ్స్ తీసుకున్నాక, లేకపోతే ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకున్నారు, స్వీట్స్ తీసుకున్నారు, ఇలా తీసుకున్న తర్వాత నొప్పిలాగా వచ్చిన వాళ్ళకి దీన్ని బిలియరీ కోలిక్ అని చెప్తామండి. ఇలా దిస్ ఇస్ ద మెయిన్ సిమ్టమ్. చాలామందికి ఇట్లా డయాగ్నోస్ అవుతుంది. రెండోది నాన్ డిస్పెప్టిక్ సిమ్టమ్స్. వీళ్ళకి ఏంటంటే నొప్పి రాదు, చాలామందికి గ్యాస్ ప్రాబ్లం అనుకుంటారు. అంటే తిన్న తర్వాత బరువుగా అనిపిస్తుంది, అరగట్లేదు అనిపిస్తుంది, త్రెయిన్పుల్ రావడము, హెవీనెస్, ఇలాంటివి అనిపిస్తుంటాయి. డాక్టర్, అయితే ఈ గాల్ స్టోన్స్ ఫామ్ అయితే జాండీస్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? ఇదే నేను చెప్పేది కాంప్లికేటెడ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం. ఇప్పుడు నార్మల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇది ఎవల్యూషన్ ఎట్లా అవుతుందంటే, నార్మల్ గాల్ బ్లాడర్ అందరికీ ఉంటుంది. ఇలా మనం సైలెంట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనే ప్రకారం అది ఏజ్ ప్రకారం పెరుగుతూ పోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 40 years or 50 years పీపుల్, ఎస్పెషల్లీ విమెన్, ఇఫ్ యూ టేక్ అరౌండ్ 20% పీపుల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి. వీళ్ళకి సైలెంట్ స్టోన్స్ అంటాం. నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే ఇవి సిమ్టమ్స్ మొదలవుతాయి అనమాట. అంటే అక్కడ స్టోన్ సైజ్ పెరిగినప్పుడు, లేకపోతే అక్కడ బ్యాక్టీరియా ఎక్కువ చేరినప్పుడు, ఇలాంటి నేను చెప్పినట్టు సిమ్టమ్స్, నొప్పి లేకపోతే ఇండైజెషన్, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. దీన్ని మనం సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటాం. ఈ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు దాన్ని కాంప్లికేటెడ్ స్టోన్స్, అంటే ఈ స్టోన్స్ వెళ్ళి లివర్లోకి డిపాజిట్ అవుతాయి ఆర్ ప్యాంక్రియాస్లోకి డిపాజిట్ అవుతాయి. ఇలా లివర్ నుంచి మెయిన్గా వచ్చే ఒక బైల్ డక్ట్ ఉంటుంది. ఈ బైల్ డక్ట్లోకి గాల్ బ్లాడర్ దానికే కనెక్టెడ్ అయి ఉంటుంది అనమాట. ఈ స్టోన్స్ ఎప్పుడైతే మైగ్రేట్ అయ్యి బైల్ డక్ట్లోకి ఇరుక్కుంటాయో అప్పుడు జాండీస్ వస్తుంది. సో దీన్ని కాంప్లికేటెడ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం అనమాట. ఎప్పుడైతే స్టోన్స్ కాంప్లికేటెడ్కి వెళ్తాయో అప్పుడు మనం ఇంకా ట్రీట్మెంట్ ఎక్కువ డిలే చేయకూడదు. సో దానికి ఫస్ట్ ఇలా జాండీస్ వచ్చినప్పుడు దానికి ఎవాల్యుయేషన్ గురించి మనం ఎంఆర్ఐ స్కాన్లు ఇవన్నీ చేస్తాం. అప్పుడు ఎందుకు జాండీస్ వచ్చింది అంటే, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి, పేషెంట్కి జాండీస్ వస్తుంది. స్టోన్స్ తోటే జాండీస్ వచ్చిందని రూల్ లేదు. అంటే జాండీస్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. సో గాల్ బ్లాడర్ స్టోన్లో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ జాండీస్. ఎవరైతే పేషెంట్స్కి మనం జాండీస్ చూసి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయనుకోండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ ఆల్సో వెరీ ఫ్రీక్వెంట్. సో స్టోన్స్ తోటే జాండీస్ వచ్చిందని డైరెక్ట్గా నిర్ధారించలేము. దానికోసం మనం ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఎంఆర్సిపి, మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ. దీనివల్ల ఏంటంటే మనకి బిలియరీ ట్రాక్ట్ మొత్తం లివర్ నుంచి ప్యాంక్రియాస్, బైల్ డక్ట్, గాల్ బ్లాడర్ ఇవన్నీ కూడా కంప్లీట్గా డిలీనియేట్ అవుతాయి. ఇలా ఉన్నప్పుడు ఎక్కడైతే స్టోన్స్ డిపాజిట్ అయినాయి, ఎక్కడైతే దాన్ని బ్లాక్ చేస్తున్నాయి, ఇదంతా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇలా స్టోన్స్ బ్లాక్ చేసినప్పుడు జాండీస్ వస్తుంది. డాక్టర్, అయితే ఈ గాల్ స్టోన్స్ ఫామ్ అయ్యాయంటే కంపల్సరీ సర్జికల్ ట్రీట్మెంట్ ఒక్కటే మార్గం అవుతుందా? మెడిసిన్స్తో తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆల్రెడీ ఫామ్ అయినప్పుడు అవి కరగవు, మందులతోటి కరగవు. మధ్యలో కొన్ని ఎక్స్పెరిమెంటల్గా మెడిసిన్స్ వచ్చినాయి. దిస్ ఇస్ ద ఎర్లీ 2000. బట్ ఆ తర్వాత ఇవన్నీ కూడా రికమెండెడ్ ట్రీట్మెంట్ కాదు. ఎందుకంటే నేను చెప్పినట్టు గాల్ బ్లాడర్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్. సో మనం ఒకవేళ కరిగించి తీసేసినా కూడా వీళ్ళందరికీ మళ్ళీ స్టోన్స్ వస్తాయి. సో ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఒకటే, ఎయిదర్ వాళ్ళకి పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి లేదంటే కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి అన్నప్పుడు మనం లెప్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేయాలి. ఒకవేళ సిమ్టమ్స్ లేవు అనుకోండి, మనం జస్ట్ అబ్జర్వేషన్లో పెడతాం. బట్ ఇన్ జనరల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ రాకుండా చూసుకునేందుకు వాట్ వీ కాల్ ఎస్ ప్రైమోడియల్ ప్రివెన్షన్, అంటే అసలు డిసీజ్ రాకుండానే ఉండేందుకు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఇవేంటి అంటే రెగ్యులర్ టైంకి ఫుడ్ తీసుకోవడం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడు చూస్తామంటే లైఫ్ స్టైల్ ఇష్యూస్, ఈవెన్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ ఫాస్టింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపవాసాలు ఎక్కువ ఉండడం, లేదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం,
ఇలాంటివి చేయడం వల్ల అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్ ఫర్ ఫుడ్, ఇలాంటివి తీసుకున్నప్పుడు గాల్ బ్లాడర్లో బైల్ స్టోరేజ్ టైం ఎక్కువ ఉంటుంది, అప్పుడు స్టోన్స్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. రెండోది ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, ఆయిలీ ఫుడ్స్, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు స్టోన్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సడన్ వెయిట్ గెయిన్, సడన్ వెయిట్ లాస్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇలాంటివి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నప్పుడు మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి వచ్చినాక మటుకు దానికి మందులు లేవు. ఎస్ డాక్టర్, అయితే చాలా మంది అంటూ ఉంటారు ఫాదర్కి వచ్చింది, మదర్కి వచ్చింది, కంపల్సరీ వీళ్ళకి కూడా గాల్ స్టోన్స్ వస్తాయి అని అంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తుందంటారా? ఇవి కామన్ కండిషన్స్. నేను చెప్పినట్టు గాల్ బ్లాడర్ స్టోన్స్ లేకపోతే హెమరాయిడ్స్, ఫిస్టులా ఇవన్నీ కూడా కామన్ కండిషన్స్. సో చాలామందికి ఇది మిస్కన్సెప్షన్ అంటే ఇప్పుడు ఫాదర్కి రావచ్చు, సన్కి రావచ్చు, బోత్ ఆర్ ఇండిపెండెంట్. రెండవది ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళిద్దరికి కూడా సేమ్ డైట్ ఉండొచ్చు. సో ఫ్యామిలీలో ఒకళ్ళు ఎక్కువ ఆయిలీ ఫుడ్ తింటే వాళ్ళు కూడా ద సేమ్ థింగ్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఇలా ఉన్నప్పుడు అలా వచ్చే ఛాన్సులు ఉంటాయి. కాకపోతే వంశపారంపర్యంగా ఇట్స్ నాట్ ఎ జెనెటిక్ కండిషన్. ఎస్ డాక్టర్, అయితే డైట్ ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా దీనికి? లైఫ్ స్టైల్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ప్రివెంట్ చేయడానికి సో ఫస్ట్ మేము మామూలుగా పేషెంట్స్కి రొటీన్గా హెల్త్ అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒకటి రెగ్యులర్ టైం ఫర్ ఫుడ్ అని చెప్తామన్నమాట. అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది, టు రెడ్యూస్ ద వెయిట్ లాస్, ఇవన్నీ కూడా ట్రెండ్స్ వస్తున్నాయి. బట్ పేషెంట్స్కి ఇన్ జనరల్గా మనం చెప్పేది ఏంటంటే రెగ్యులర్ టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఒక క్లాక్ పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు, అప్రాక్సిమేట్గా రెగ్యులర్ టైంకి తీసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసాం, వీఆర్ హరీయింగ్ ఫర్ ద వర్క్, అలాంటప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం లేకపోతే లంచ్ స్కిప్ చేయడం ఇలాంటిది చేయకూడదు. రెండోది న్యాచురల్ హెల్తీ డైట్లో ఎక్కువ ఫైబర్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ ఉండాలి, ఫ్యాట్స్ తక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ హైలీ ఫ్యాటీ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే కొవ్వు పదార్థాలు ఎక్కువ వెళ్తాయి బాడీలో, దాంతో ఎక్కువ కొలెస్ట్రాల్ జనరేట్ అవుతుంది, బైల్లో ఎక్కువ కొలెస్ట్రాల్ వచ్చి దెన్ స్టోన్స్ ప్రెసిపిటేట్ అవుతాయి అన్నమాట. ఎస్ డాక్టర్, ఈ గాల్ స్టోన్స్ నార్మల్ పర్సన్కి వచ్చిన దానికి, ఇలా బీపీ కానీ డయాబెటిక్ పేషెంట్స్, కార్డియాక్ పేషెంట్ ఇలా వీళ్ళకి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? తేడా ఏమైనా ఉంటుందా? వీళ్ళు ఎక్కువ ఏమైనా ఇబ్బంది పడడం జరుగుతుందంటారా? గాల్ బ్లాడర్ స్టోన్స్, డయాబెటీస్ ఈజ్ ఏ బ్యాడ్ కాంబినేషన్ టు హ్యావ్. బ్లడ్ ప్రెషర్ తోటి యూజువల్గా ప్రాబ్లం రాదు. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళలో ఒక షుగర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్లో ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని మనం ఏమంటే కోలిసిస్టైటిస్ అని చెప్తాం అనమాట. వీళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్, అలా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సులు ఎక్కువ జరుగుతాయి. రెండోది ఏంటంటే వీళ్ళలో ఒకసారి కాంప్లికేషన్ జరిగినప్పుడు మామూలుగా ఎవరికైతే నొప్పి వస్తుంది, లేదంటే కొంచెం నొప్పి పెరుగుతుంది, తర్వాత ఫీవర్ వస్తుంది, అలా కాంప్లికేషన్ పెరుగుతుంది. కాకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ డయాబెటీస్ పేషెంట్లో వచ్చినప్పుడు విత్ ఇన్ అవర్స్ ఇట్ విల్ రప్చర్. సో అలా రప్చర్ అయ్యి సీరియస్ డిసీజ్కి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ లోకలైజ్ కాదు ఇన్ఫెక్షన్, కాకుండా బాడీలోకి స్ప్రెడ్ అయిపోయి సెప్సిస్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఒకప్పుడు ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎర్లీ 2000s ముందు ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళందరికీ కూడా లెప్రోస్కోపీ అడ్వైస్ చేసేవాళ్ళం. ఇప్పుడు కరెంట్ రికమెండేషన్ ఏంటి అంటే డయాబెటీస్ వెల్ కంట్రోల్డ్ ఉందనుకోండి, దెన్ వీ కెన్ అబ్జర్వ్. బట్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంది, ఒకవేళ ఓల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి షుగర్ కంట్రోల్ సరిగా కుదరట్లేదు, అలాంటిది ఉన్నప్పుడు ప్రిఫరబ్లీ ఒకవేళ గాల్ స్టోన్స్ ఉన్నాయి అంటే అది కాంప్లికేట్ అవ్వకముందే రిమూవ్ చేసుకోవడం బెటర్. ఎస్ డాక్టర్, గాల్ స్టోన్స్ ప్రాబ్లంకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఎట్లాంటి సంబంధం ఉందంటారు? నేను చెప్పినట్టు గాల్ బ్లాడర్ స్టోన్స్ తోటి ముఖ్యంగా వచ్చేది నొప్పి. కాకపోతే కొంతమందికి అల్సర్ డిసీజ్ సిమ్టమ్స్ లా కూడా చెప్తూ ఉంటాం. అంటే మనం పేషెంట్ మన దగ్గరకు వచ్చి చెప్తారు గ్యాస్ ప్రాబ్లం ఉందని చెప్పి. కాకపోతే గ్యాస్ ప్రాబ్లం అనేది ఇట్స్ ఏ వెరీ వేక్ సిమ్టమ్. అంటే కొంతమందికి మంటకి గ్యాస్ అనుకుంటారు, కొంతమంది హెవీనెస్ గ్యాస్ ప్రాబ్లం అనుకుంటారు, కొంతమందికి పొట్ట ఉబ్బరం అనిపించడం గ్యాస్ ప్రాబ్లం అనుకుంటారు. కాకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ తోటి ఇలా పొట్ట ఉబ్బరము, ఇండైజెషన్ రావడము ఇవన్నీ కూడా సిమ్టమ్సే. కొంతమందిలో ఇలా కూడా రావచ్చు. కాకపోతే ఇదే సిమ్టమ్స్ ఎసిడిటీ, అల్సర్ డిసీజ్ తోటి కూడా వస్తుంది. సో ఎవరైతే పేషెంట్స్కి గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చి ఇలాంటి సిమ్టమ్స్ చెప్పినారో వాళ్ళకి 2 కండిషన్స్ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఒకటి అల్సర్ డిసీజ్, బికాస్ అది కూడా కామన్ కండిషన్. ఎవరికైతే ఓన్లీ ఇలా ఇండైజెషన్ సిమ్టమ్స్ ఉన్నాయో, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, మనం వాళ్ళకి సర్జరీ వరకు వెళ్ళే ముందు ఒక ఎండోస్కోపీ అడ్వైస్ చేస్తాం. రెండోది కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ వెళ్ళి ప్యాంక్రియాస్ డ్యామేజ్ కావచ్చు. ఇలా ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ అగైన్ డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు కూడా గ్యాస్ ప్రాబ్లము, లేకపోతే మోషన్లో అరగకుండా రావడం, ఫుడ్ మెటీరియల్స్ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఎస్ డాక్టర్, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ గాల్ స్టోన్ ప్రాబ్లమ్ని మీరు ఎంత కామన్గా చూస్తున్నారు? ఏంటంటే చాలా కేసెస్ మీరు చూస్తున్నారు కదా, ఎంత కామన్గా ఈ రీసెంట్గా చూస్తూ ఉన్నారు? ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇంకా ఇన్సిడెంట్స్ అని చెప్తాం అనమాట. దీని ఒక నంబర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజింగ్. 2 విధాలుగా పెరుగుతుంది. ఒకటి అంటే చాలామందికి వస్తున్నాయి స్టోన్స్, అండ్ చాలామందికి ఎర్లీ ఏజ్లో వస్తున్నాయి అనమాట. కొంతమందికి ఇప్పుడు మనం కొంతమంది పిల్లల్లో టీనేజ్లో కూడా మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ చూస్తుంటాం.
దిస్ ఈజ్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. రిఫైన్డ్ ఫుడ్స్, ఇర్రెగ్యులర్ టైమింగ్ ఫర్ ఫుడ్, ఇలాంటిది ఉన్నప్పుడు ఏంటంటే దాని ఇన్సిడెన్స్ పెరుగుతుంది. మూడోది రీజన్ ప్రాబబ్లీ వాట్ ఐ ఫీల్ ఇన్సిడెన్స్ ఎందుకు పెరుగుతుంది అంటే చాలామంది హెల్త్ స్క్రీనింగ్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు అయితే నొప్పి ఉందో వాళ్ళే స్కానింగ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు హెల్త్ చెకప్ వన్ వే ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అంటే మనం హెల్త్ చెకప్స్ ఇవన్నీ చేసుకున్నాం సో దట్ కండిషన్స్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు. సో ఈ హెల్త్ చెకప్స్ వల్ల కూడా ఫ్రీక్వెన్సీ అంటే డయాగ్నోస్ అవ్వడం ఎక్కువ కామన్గా చూస్తున్నాం అనమాట. ఎస్ డాక్టర్, అయితే ఇప్పుడు మీరు అన్నారు టీనేజ్ నుంచి కూడా చూస్తూ ఉన్నాము అని. వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయంటే చిన్న ఏజ్లోనే రావటం వల్ల రిమూవ్ చేయాల్సి ఉంటుంది కదా, ఈ ఏజ్ నుంచే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి వాళ్ళకి? గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒకవేళ పిల్లల్లో వచ్చినప్పుడు, మన టీనేజ్లో వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ యంగర్ ఏజ్ గ్రూప్లో వచ్చినప్పుడు ఈ మధ్య కామన్గానే చూస్తున్నాము. కాకపోతే వీళ్ళకి ఈ ఏజ్లో వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏదైనా బై బర్త్ ఏదైనా డిఫెక్ట్స్ లోపల ఏమైనా ఉన్నాయి లివర్లో ఆర్ బైల్ డక్ట్స్లో అంటే ఇలాంటివి ఏమన్నా ఉన్నాయో మనం ఎక్స్క్లూడ్ చేసుకుంటాం అన్నట్టు ఫస్ట్లో. ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ పిల్లల్లో వచ్చినప్పుడు యూజువల్గా మనం అల్ట్రాసౌండ్ మీద ఆధారపడకుండా నేను చెప్పినట్టు ఎంఆర్సిపి అని చెప్పి ఎంఆర్ఐ ఇలాంటివి ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, ప్యాంక్రియాస్ డివిజన్ లేకపోతే కొంతమంది కోలిడోకల్ సిస్టమ్, ఇవన్నీ బై బర్త్ ఉంటాయి కొన్ని కండిషన్స్, వాళ్ళలో గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయో ఫస్ట్ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి మనం, అలాంటిది చూసుకోవాలి వాళ్ళలో. ఆ ట్రీట్మెంట్ చూసుకున్న తర్వాత పిల్లల్లో వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయో లేదో చూస్తాం. ఇప్పుడు ఎవరైనా పిల్లలు హెల్త్ స్క్రీనింగ్ చేసుకున్నారు, యూజువల్గా అవసరం ఉండదు, బట్ అందులో డయాగ్నోస్ అయితే పెయిన్ రాలేదనుకోండి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా సేమ్ యాజ్ అడల్ట్స్. కాకపోతే ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళకి అది తొలగించడం వల్ల ప్రమాదం లేదు. ఇప్పుడు అపెండిసైటిస్ ఉంది, అపెండిసైటిస్ కూడా చిన్నపిల్లల్లోనే వస్తుంది, వాళ్ళకు కూడా మనం అపెండిక్స్ రిమూవ్ చేస్తాం. అలాంటిటప్పుడు వాళ్ళకి ఫర్దర్ గ్రోత్లోను, డైజెషన్లోను, యాక్టివిటీలోను దేర్ ఇస్ నో చేంజ్. డాక్టర్, అయితే ఈ గాల్ స్టోన్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు నేను చెప్పినట్టు గాల్ బ్లాడర్ స్టోన్స్కి ట్రీట్మెంట్ వచ్చినప్పుడు మనం సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, మనం గాల్ బ్లాడర్ తొలగించడం, దట్ బేసిక్ ప్రిన్సిపల్ రిమైన్స్ లాస్ట్ 40 years నుంచి ఇట్స్ సేమ్. బట్ వాట్ చేంజెస్ ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు, బట్ 2000 నుంచి లెప్రోస్కోపీకి వచ్చింది. లెప్రోస్కోపీలోనే మోర్ రిఫైన్డ్ మెథడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మినీ లెప్రోస్కోపీ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 5 mm హోల్స్ వీ డూ ఇట్ 3 mm హోల్స్. వీటిని ఇంతకుముందు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ, మినిమల్ యాక్సెస్ సర్జరీ అనేవాళ్ళం, అంటే చిన్న హోల్స్ తోటి వి రిమూవ్ ద సర్జరీ. ప్రజెంట్ కాన్సెప్ట్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ, అంటే బాడీ మీద ఒత్తిడి ఎక్కువ పడకుండా మనం లెప్రోస్కోపీ చేసి రిమూవ్ చేయగలుగుతాం అనమాట. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఒకటి నార్మల్ హెల్తీ పేషెంట్స్లో వీళ్ళ రికవరీ విల్ బీ ఫాస్ట్. అదే కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, డయాబెటీస్ లేకపోతే గుండె జబ్బు ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే బాడీ మీద ఎక్కువ ఒత్తిడి పడదు అండ్ సర్జరీ బికమ్స్ సేఫర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.